ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. ముఖ్యంగా దేహాత్మబుద్ధి జనించినప్పుడు ఈ మాయలో ప్రతి ఒక్కరికి అనేకులు కనిపిస్తారు. ఒక కళలో కనిపించినట్లు ఈ జాగ్రత్తావస్థలో కూడా నీవు దేహం అనుకున్నప్పుడు ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు కనపడుతుంది. ఆ జగత్తులో నీలాగే ఇతరులు కూడా కనపడతారు. ఒక కళలో కనిపించినట్లు కలగంటున్నప్పుడు నీవు ఏ ఒక్క వస్తువుని జాగ్రత్తావస్థ నుంచి తీసుకెళ్ళవు కదా. అయినప్పటికీ ఎందరినో దర్శిస్తావు, ఎన్నో ప్రదేశాలు చూస్తావు. కలగని తిరిగి నీవు జాగ్రత్తావస్థకి స్థూల దేహానికి వచ్చినప్పుడు ఒకడే ఇన్ని విధాలుగా చూస్తున్నాడు కదా. కలలో ఎందరినీ చూస్తాడు, ఎందరితో మాట్లాడుతాడు, కర్మలాచరిస్తాడు, మంచి చెడులు సంభాషిస్తాడు. మరి అందులో కనిపించినటువంటి వారు ఏ ఒక్కరైనా నీతో పాటు మేల్కొని ఈ జాగ్రత్తావస్థకి వస్తారా? ఆలోచించు. ఎవరు రాకపోగా నీవే అంటావు కళాసత్యమని. అదే విషయం మహర్షుల వారు కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ జాగ్రత్తావస్థ కూడా కళ లాంటిది. నీ మనస్సులో ఉన్నటువంటి వాసన ప్రభావము చేత అవి అనేకముగా కనపడుతుంది. ఒక సందర్భంలో మహర్షుల వారు ఒక విషయాన్ని ప్రస్తావించారు. అనుభూతి కలిగినటువంటి ముముక్షువులు పెద్దలు చెప్పిన మాట నేను మళ్ళీ మీకు చెబుతున్నాను. బ్రహ్మనిష్ట మూలంగానే సద్వస్తువుని తెలుసుకోవటం జరుగుతుంది, పొందటం జరుగుతుంది. అది పూర్తిగా మనలోనిదే. వివేకం ఎంతైనా మనల్ని ముందు ఒక్క అడుగు మాత్రమే తీసుకుని పోగలదు. మనకు తోచే ఈ అభాసము, అసత్యము అయినటువంటి ఈ అన్యత్వము సత్యస్థితిని అంటిపెట్టుకునేట్లు బోధించి ప్రబోధించి చివరికి సంఘ పరిత్యాగము చెయ్యగలమన్నారు. ఎలా జరుగుతుంది అది? నీవు ఇక్కడ అనేకుల్ని చూస్తున్నావు. చూచే నేను ఉన్నదేమో విచారించు. వీరిలో ఏ ఒక్కరూ కూడా నీతో పాటు నీ దేహము కావచ్చు, సంసారము కావచ్చు, ఇతరులు కావచ్చు, కలగంటానికి నిద్రించడానికి వస్తారా? రారు కదా. ఈ సందర్భంలోనే ఒక విషయాన్ని మహర్షుల వారి ముందు ప్రస్తావనకి తీసుకొచ్చారు. మోక్ష సామ్రాజ్య సిద్ధికి అంటే ఆత్మప్రకాశానికి, సత్యస్థితికి, ఏకమైనటువంటి అహం స్ఫురణకి మరి ఈశ్వర అనుగ్రహము అవసరం ఉందా లేదా? ఎక్కడికైతే చేరుకుంటే మరల మరల జనన మరణాలు తల ఎత్తవో, మరి ఆ స్థితిని
ఎలా ఏర్పడుతుంది? జీవుని యొక్క శ్రద్ధ అవిరామ కృషి మాత్రమే చేర్చగలదా అంటూ ప్రశ్నించారు. ముఖ్యంగా స్వరూప జ్ఞానానికి, ఆత్మ ప్రాప్తికి, అహం స్మరణకి, ఉన్నానన్న ఎరుకకి ఈశ్వర అనుగ్రహం ఎంతైనా అవసరం. దానివల్లనే ఈశ్వర సాక్షాత్కారము, ముక్తి ప్రధానము. నీవు శ్రమ అనుకోకుండా నిర్వియారంగా ప్రయత్నం చేస్తున్నటువంటి శ్రద్ధాళు అయినటువంటి భక్తుడికి మాత్రమే, అటువంటి సత్య యోగికి మాత్రమే ఆ అనుగ్రహం ప్రసాదించబడుతుందని గతంలో కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే, ఒకటి ఇన్ని రూపాలతో కనపడుతుంది. జీవుడుగాను, జగత్తుగాను, ఈశ్వర భావనతోనూ, అవస్థాత్రయములతోనూ అనుక్షణము పుడుతూ నశిస్తూ ఆత్మ ఎదుటే ఉంటుంది. ఎప్పుడైతే ఒకటి ఉందా, ఎక్కువ ఉన్నదా అనేటటువంటి నిర్ణయాలకి, బియాండ్ దట్ అంటే అతీతమైనటువంటి నీ సహజ స్థితి, అదే ఆత్మానుభవ స్థితి. నేను ఉన్నాను అన్న ఎరుక స్థితి. ఇక్కడ రెండు నేనులు లేవని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అహంకారపు నేను, ఆత్మ నేను అంటూ ఉండదు. ఇప్పుడు ఏ నేనైతే నిన్ను వాసనాపూరితమైనటువంటి జీవితాన్ని గడపటానికి ప్రకాశిస్తున్నదో అది ఉన్నదేమో చూడు. చూడవలసింది నీవే. నేను ఎంత చెప్పినా నీకు ఉపయోగం లేదు. నీవే ఆత్మవి, నీవే ఆత్మవి. ఈ అహంకార రహిత స్థితిని నీవు ఏర్పరచుకోక తప్పదు అని చెప్పినప్పటికీ నీ ప్రయత్నము సాగదు. కారణం, జగత్తు సత్యం అనుకుంటున్నావు, దేహం సత్యం అనుకుంటున్నావు, దేహధర్మాలు నీ ధర్మాలని వాపోతున్నావు. దేహం లేకపోతే నేను లేనని అంటున్నావు. మరి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మరి నీవు సత్యం ఏ విధంగా నీ స్వరూపమని తెలుసుకోగలవు? అందుకే అన్నారు, అనుగ్రహము చేత మాత్రమే. విచారం చేస్తావు, నీకేమి అంతు చిక్కదు. అసలు ఈ మాయా నేనుకి ఉనికి అంటూ లేదు కదా. ఇది ఒక అభూత కల్పన. అంటే లేనిది ఉన్నట్టుగా కనపడుతుంది. ఏ విధంగా అయితే మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, లేనటువంటి పాము ఉన్నట్టుగా నీకు గోచరమవుతుంది. సత్యప్రకాశానికి సృష్టికి ఎట్టి సంబంధము లేదు. అందుకనే మహర్షులు వారు ఏమంటున్నారు, అది ఆధారమే కానీ భిన్నము. తాడు ఆధారమే పాము భయానికి. తీరా తాడును చూస్తే
పాము లేదు, తాడులో పాము లేదు, తాడు పాము కాలేదు. అసలు పాము అసలు లేదే అని నీవే చెబుతావు కదా. అదే విషయాన్ని ఇక్కడ మహర్షి చెబుతున్నారు. ఈ అహంకారము లేదు, నీకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇందాక చెప్పినట్టు దానికి మూల కారణం కోరికలు, బంధాలు, రాగద్వేషాలు, వాసనలు ఒకటి కాదు. అర్షడ్ వర్గాలు కూడా దీనికి తోడుగా ఉంటాయి. నీ ఆలోచనే నిన్ను బంధించి ఇంద్రియాల వైపుకి లాక్కొని పోతుంది. అందుకని ఏమంటున్నారు, ఈ అహంకారము తల ఎత్తకుండా ఉన్న స్థితి నీ సహజత్వము. ఆత్మని నీవు తెలుసుకోవటం కాదు, ఆత్మ ప్రకాశంలో నీతో పాటు కథల్లో నీవు ఊహించిన నీ సంసారము, నీ దేహము, ఈ జగత్తు, ఈ జనన మరణాలు, ఈ బంధాలు, మోక్షాలను అనుకుంటూ ఉండేవాడివి కదా. అవన్నీ ఏమైపోయినాయి, అదృశ్యమైపోయినాయి కదా. అసలు మిగిలి ప్రకాశించేది నీ సహజత్వమే. అదే అహంకార రహిత స్థితి, అదే ద్వైత రహిత స్థితి, అదే అవస్థ త్రయ రహిత స్థితి, అదే నీవు ప్రయత్నము చేసినా చెయ్యకపోయినా కొత్తగా ఏది రాదు. ముందు నీ ఆలోచనలకి స్వస్తి చెప్పు, వాటి జోలికి పోవద్దు. జీవుణ్ణి బంధించేది, తన సహజత్వము తెలియకుండా చేసేది ఏదో కాదు, తన ఆలోచనే, తన ప్రయత్నమే, తన దృష్టికోణమే. ఆలోచనలు నీ స్వరూప జ్ఞానానికి అడ్డుగా ఉంటాయి. ఏ విధంగా అయితే ఈ సర్వానికి ఆధారమైనటువంటి ఒక స్థితి ఉండి తీరాలి. సత్యం అనేది ఒకటి ఉంటేనే కదా ఇది ఉన్నది లేదు అని నీవు చెప్పగలిగేది. అందుకని ద్వంద్వానికి అతీతమైనది, నాకు తెలుసును తెలియదు అనేటటువంటి బుద్ధికి కూడా అతీతమైనది. నేను ఉన్నాను లేను, దేంతో ఉన్నాను, దేం లేకపోయినా లేను, దేమున్నది నేను ఉన్నాను, దేహం లేకపోయినా నేను ఉన్నానంటున్నావుగా నిద్రస్థితిలో. మరి ఆ స్థితిని ఏమని చెప్పాలి? అహంకార రహిత స్థితే కదా, వృత్తి రాహిత్య స్థితే కదా. ఆ స్థితిని నీవు చేరుకోవటం కాదు, ఇప్పుడు ఉన్నటువంటి ద్వైత స్థితిని అసత్యమని, అనిత్యమని, మాయాజనితమని నీవెప్పుడైతే గ్రహిస్తావో ఇక ఇంద్రియాలు బయటికి పోవటం ఆగిపోతుంది. ఒక్కొక్క ఇంద్రియం ఎంతో పవర్ఫుల్. వాసన తీవ్రతను బట్టి ఆ ఇంద్రియాలు మాయలోకి దూకుతాయి. ఆ ఇంద్రియాలకు భోగి అవుతున్నాడు ఈ అహంకార పూరితమైనటువంటి మాయా నేను కర్తృత్వము కలిగి నాది నాది అంటున్నాడుగా. మరి అటువంటి మాయా నేను లేదని, దానికి అసలు ఉనికే లేదని ఎప్పుడైతే నీవు
విచారం చేస్తావు. ఒక్క అనుగ్రహం చేత ఇది తల్లకిందుగా పడిపోయి అహంస్మరణ మాత్రమే, నేనంటూ మాట్లాడక తన స్థితిని తానుగా ప్రకాశింప చేసుకునే స్థితి ఒక్క అనుగ్రహం చేతనే ఏర్పడుతుంది. నీకు తెలియవస్తుంది నీవే అది అని. మంచిది, విచారించండి. మౌనానికి మించిన మార్గము లేదు, సాధన లేదు. ఉన్నది ఒకటే ఏకము. అది అనేక రూపాల్లో కనపడుతుంది. చూచే నేను ఒకటే, చూడబడేది ఒకటే. ఇప్పుడు చూచే నేనుతో చూడబడుతున్నటువంటి ఆధారము నీవు తెలుసుకోలేవు. కాబట్టి వృత్తిరాహిత్యమై, అంతర్ముఖమై, నిశ్చలమై, నిర్మలమై నిలిచి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా అనుగ్రహము చేత మాత్రమే, జ్ఞాన వృత్తి చేత ఆత్మ తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో పరిధులు లేక అవధులు లేక అది ప్రకాశిస్తూ ఉంటుంది. మంచిది, మౌనమే శరణ్యం. గురుగారు, ఏకం అనేకం అనేటువంటి నిర్ణయాలకు అతీతమైనటువంటి మచ్చలేని ఆత్మానుభవ స్థితిని, అంటే అహంకారము రహిత స్థితిని ఏర్పరచుకోక తప్పదు. ఇంతకీ ఏకమేంటి, అనేకమేంటి? అంటే మనకి అనేకం అంటే మనం చూసే, అంటే మనం అనేకులుగా మనకి కనిపిస్తున్నారు కదా గురువు గారు. అంటే నాతో పాటు ఇతరులు, జీవరాశులు, ప్రపంచము, జీవుడు, జగత్తు, ఇవన్నీ నాతో పాటు ఇతరులు కనిపిస్తున్నారు కదా, ఇవన్నీ అనేకం అనుకోవచ్చు గురుగారు. అనేకం ఉండి కనపడుతుందే, నువ్వు అనుకుంటే కనపడుతుందే? నాకు ఆలోచన వస్తే నాకు ఇతరులు కనిపిస్తారు గురుగారు. నేను అనుకుంటేనే నాకు వాళ్ళు ఆలోచన వస్తేనే నాకు ఏదన్నా నేను దాని గురించి ముందుకెళ్తాను. అంటే నీ ఆలోచన అనేకత్వానికి దారి తీస్తుంది. అంతేగా? అంతే గురుగారు. నిజానికి ఎప్పుడు ఏకము అనేకం కాలేదు. డిఫరెన్స్ గురుగారు, ఏకం ఎప్పుడు అనేకం కాలేదంటారా? ఎందుకని? ఆ ఏకానికే దిక్కు లేదు. ఒక అహంకారం అయితే అన్యత్వాన్ని చూస్తున్నది కలగంటుంది, జాగ్రత్తగా అన్ని చూస్తూ దానికి సత్యత్వం ఉంటే ఇవన్నీ సత్యం అవుతాయి. కాబట్టి ఏకమన్నాడు అనేకం కాలేదు, కానీ అలా కనపడుతున్నది ఇక్కడ. ఒకసారి చదువు అక్కడ. ఏకం అనేకం అనేటువంటి నిర్ణయాలకు అతీతమైనటువంటి మచ్చలేని ఆత్మానుభవ స్థితిని, అంటే అహంకారము రహిత స్థితిని ఏర్పరచుకోక తప్పదు అంటున్నారు. అంటే ఏర్పరచుకోగలవా? ఆత్మ ప్రకాశింపజేయగలవా? లేదంటే ఎంతవరకు ఈ ఏకం నేను చూస్తున్నాను, ఆ నేను ఉందేమో విచారించు, అంతవరకు.
అంటే ఇక్కడ ఇప్పుడు మీ ఆ ఏకము ప్రకాశం ఏకము అనేకము అంటే అనేకం అంటే మనకి ఇతరులు మనకు కనిపిస్తున్నారు తెలుసు. ఆ ఏకం అంటే ఇక్కడ ఆత్మ తీసుకుంటాం లేదా? కాదు కాదు. అసలు ఆత్మ జోలికి పోవద్దు, తెలియదు దేవుడికి. ఆ, మీకు ఇక్కడ అనేకులు కనపడుతున్నారా లేదా? స్త్రీ అవునవును. పురుషులు, వృద్ధులు, బాలులు, జ్ఞానులు, అజ్ఞానులు, అందరూ కనపడుతున్నారు. ఎవరికి కనపడుతున్నారు? నాకు కనపడుతున్నారు. నేను ఒకరిని, దేర్ ఆర్ అదర్స్ అంటున్నావు. చెప్పినట్టు అవును. నేను కాబట్టి ఏకం, నాతో పాటు ఇతరులు అనేకం అనుకోవచ్చు. కాబట్టి మీరు అందరూ ఏకమా అనేకమా అనే దానికి అతీతం అంటున్నారు. అంటే ఈ స్థితికి ఆధారం ఏదైతే ఉందో, ఈ భేదానికి ఆధారం ఉందో అక్కడ భేదరహితమై ఉంటావు నీకు. అది తెలుసుకోమంటున్నారు. అంతేనా? అంతే గురుగారు. దానికి అతీతమైనటువంటి మచ్చలేని ఉమ్. ఆత్మానుభవ స్థితిని, అంటే అహంకారం రహిత స్థితిని ఏర్పరచుకోక తప్పదు అంటున్నారు. అది నీ చేతుల్లో లేదు పాయింట్. అది ఇది ఏమన్నా నీ చేతుల్లో ఉంటే నేను నష్టం చేస్తాను, అప్పుడు అది నాకు కనపడుతుంది అనుకోవచ్చు. అంటే దీని ఉద్దేశం ఏమిటి అంటే, ఉన్నది సత్యం ఒకటేనని, ఇది అసత్యమని నువ్వు విచారించు, ఇది ఉందేమో చూడు. మళ్ళీ అనుగ్రహం చేతనే అది ప్రకాశించేది తప్ప నీకు వేరే సొల్యూషన్ లేదు ఇక్కడ. అవును. నీవేదో ఆత్మ ప్రకాశింపజేసి నా స్వరూపం ఆత్మేను, నేను దేహం కాదు, శక్తి లేదు అని నీకు తెలియదు నాయన. ఆ ప్రకాశం మనలో తెలుస్తుంది. మరొకటి గురుగారు. నీవు అసలు చెయ్యవలసింది అసలు ఏమన్నా? అహంకారము మరి ఇప్పుడు అది అనుగ్రహంతోనే తెలుస్తుంది అంటున్నారు. అంటే అసలు అవును. అహంకారము జనించలేదు అని అనుకున్నప్పుడు అసలు అనుగ్రహం ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు అక్కడ? కొద్దిగా అసలు నిన్ను అట్టుపెట్టి కొద్దిగా చెప్పుకోవడానికి నువ్వు దేహపూర్తిలో ఉన్నావు కాబట్టి అనుగ్రహించే ఆత్మ ప్రకాశిస్తే తప్ప ఏకము అనేకమని లేదు, పుట్టుకు లేదు, మరణం లేదని నీకు తెలుస్తుంది చెప్పటం. స్వయం ప్రకాశమైన ఆత్మే ప్రకాశించాలి, నీ ప్రయత్నంతో కాదు అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. నువ్వు ఏమనుకుంటున్నావు? నేను జీవుణ్ణి, ఇతర జీవులు ఉన్నారు, అలాగే కనపడుతున్నారు, సుఖ దుఃఖాలు ఉన్నాయి, మరణ మరణాలు ఉన్నాయి అంటూ అనేకులను చూస్తున్నాయి జాగ్రత్త అవస్థలు. ఇది చెప్పినట్టు అవును. ఇతరులు ఉన్నారు కదా ఇక్కడ, నీకు ఇతరులు ఉన్నారు అని అంటున్నావు అంటే వాళ్ళెవరు లేని స్థితికి వెళ్ళమంటున్నాడు. ఎలా వెళ్తావు? ఒక అనుగ్రహం చేతనే అది ప్రకాశించినప్పుడు ఈ జీవుడు, జగత్తు, ఈశ్వర భావాన్ని అదృశ్యమవుతాయి. ఇప్పుడు స్టేట్మెంట్స్ అలా ఎంకరేజింగ్ గా కనపడుతుంది, అందులో సందేహం లేదు. ఇది ఉందేమో చూడు అన్నారనుకో, నువ్వు చూడలేవు. ఉన్నది ఆత్మను, ఆత్మ నువ్వు చూడలేవు, నువ్వు గ్రహించలేవు. ఎందుకు గ్రహించలేవు? నీకు అసలు ఉనికి లేదు కాబట్టి, ఇది అభూత కల్పన కాబట్టి. మాయానే చెప్పినాయన, ఏదో అనుమానం లోపల కనపడుతుంది. అదే అంటే అభూత కల్పన అన్నప్పుడు మరి అనుగ్రహం అవసరం ఏంటంటున్నా అక్కడ? కల్పన ఉంది కాబట్టి అనుగ్రహించి అది ప్రకాశం తప్ప నీకు జరగ మరణ సైకిల్ నుంచి బయటపడవు. ఇది మాయే కావచ్చు, పుట్టుక మాయ, మరణము మాయ, సంసారము మాయ, జగత్తు మాయ, అన్యత్వం మాయ. అదే శ్రీకృష్ణుడు కూడా ఇప్పుడు అది అహంకారము నేను అసలు పుట్టించలేదు, అది ప్రకృతి పుట్టించింది, మాయ అది, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పినప్పుడు మరి
అటువంటప్పుడు ఆ మాయని తొలగించడానికి మళ్ళీ అనుగ్రహం అవ్వాల్సిన అవసరం, ఎందుకంటే ఆయన సృష్టించలేదు, ఆయన సంబంధం లేదు కదా అహంకారం మాయతో. అక్కడ చెప్పాడు కదా, బ్రహ్మశరణం వచ్చిన వారికి మాయం చేయదని. ఆ, శరణం అంటే అహంకార రహితుడు కాబట్టి ఆ శరణాగతి కూడా అయ్యేటట్టు ఎవరు చేస్తారు? అయ్యర్ పవరే చెయ్యాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకో, కార్యాకారణ సంబంధాలు ఉండవు. ఆత్మ జీవుణ్ణి, జగత్తుని, ఈశ్వరుణ్ణి గుర్తించదు. నీవెట్లాగైతే ఆత్మను గుర్తించలేని స్థితిలో ఉన్నావు, ఆత్మ కూడా అన్యత్వాన్ని గుర్తించదు. చెప్పుకోవటానికి మాయలో ఈగో ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఆత్మ అని చెప్పుకోవచ్చు. ఇది నడిపించే శక్తి. కానీ అనుగ్రహం అన్న పదం ఎందుకు వచ్చారు? నువ్వు అన్యత్వంగా చూడద్దు అనుగ్రహాన్ని. అనుగ్రహం అంటే ఉన్న సత్యము అని అర్థం. ఆ, అనుగ్రహము చేత అంటే సత్య ప్రకాశము చేత దానంతనది ప్రకాశిస్తేనే తప్ప నీకు ఈ బంధాల నుంచి, మాయ నుంచి ముక్తి లేదు అని చెప్పదు. గురువు. అవును, అంటే ఈ జన్మ చక్రంలోంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా అనుగ్రహము. అదే పాయింట్. ఇప్పుడు మాత్రం లేదా అంటాడు ఆయన. సిస్టమ్ లో కూడా రామూర్తిదే అంటాడు, నువ్వు ప్రశ్నిస్తున్నావంటే అనుగ్రహం ఉన్నట్టే, జ్ఞానం ఉన్నట్టే చెప్పారు. ఇప్పుడు అనుగ్రహాన్ని నువ్వు అన్యంగా తీసుకోవద్దు. ఆత్మే అనుగ్రహము, గురువే అనుగ్రహము, దైవమే అనుగ్రహము. అనుగ్రహం అన్న పదంలో స్వయం ప్రకాశమైంది, శాశ్వతంగా మార్పు లేకుండా ఏదైతే ఉన్నదో అది అనుగ్రహం. అది నీ స్వరూపం అని చెప్పడం అల్టిమేట్ గా. అయితే అనుగ్రహం తనకు తానుగా ఉంది కదా, దీంతో సంబంధం లేకుండా. అప్పుడు కదా అంటున్నావు నువ్వు, కదా అంటున్నావు. అవును, సంబంధం లేదంటున్నావు, ఉందంటున్నావు. రెండు తప్పే. సంబంధం ఉంటే నీతో కలిసి ఉండాలి, సంబంధం లేకపోతే నువ్వు విడిగా ఉండాలి. అనుగ్రహం అనేది మనం ద్వైతంలో అన్యత్వ దృష్టితో చూస్తున్నావు. భగవంతుడికి ప్రార్థిస్తున్నావు, ఆయన అనుగ్రహం ఉంటే నేను ఏదైనా సాధిస్తానని ఈ కర్మ ప్రకారంగా. అవును, ఈ అనుగ్రహం అన్న పదం ద్వైతంలో నీవు అనుకుని ఆశిస్తావు. గురువు అనుగ్రహం ఉంటే నాకు మోక్షం వస్తుంది, మార్గం చూపిస్తారని అనుకుంటావు. ఆదిశంకరులు కాలనీ నుంచి కాళీ నడకన వెళ్ళాడు హిమాలయస్ కి, గురువు అనుగ్రహం కోసం. తీరా వెళ్ళాక ఏమన్నాడు గురువు, నేను నిలబడి ఉన్నాను. కాబట్టి ద్వైత దృష్టితో చూచినప్పుడు ఈ అనుగ్రహం ఎక్కడి నుంచే వస్తుంది? ఎవరు నన్ను కాదుకుంటారు, ఎవరు నాకు సత్యం చెబుతారు అని అనుకుంటాడు జీవుడు. కాబట్టి నీ ఆత్మే నీకు అనుగ్రహం, నీ గురువే ఆత్మ, నువ్వు అనుకునే దైవమే ఆత్మ. అనుగ్రహమే నా స్వరూపము. దట్స్ ఆల్, వెరీ గుడ్. ఈ అనుగ్రహం పదం గురువుకి మారు పేరు. ఇప్పుడు మాస్టర్ అడిగారు మీ గురువు ఎవరండి అని. సామాన్యులు ఏమనుకుంటారు, ఎక్స్‌వైజెడ్ ఉన్నారేమో అనుకుంటారు. భౌతికంగా ఎవరు లేరు, నా ఆత్మ నా గురువు. ఎస్, అదే మాట నేను చెబుతాను. భౌతిక గురువులు లేరు, ఆత్మ నా గురువు, నన్ను నడిపించేది, సత్యాన్ని ప్రకాశింపచేసేది అదేను అని. అంటే అక్కడ మళ్ళీ
అంటే అక్కడ చెప్పడానికి ద్వైతంగా అటు చెప్తున్నారేమో, నా ఆత్మే నా గురువు అంటే నా ఆత్మ విడిగాను నేను విడిగాను అని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది కానీ. ఉమ్, నా ఆత్మ అంటే నేను ఆత్మగా ఉన్నాను, అదే నా గురువు అని చెప్పడం. అక్కడ ఎవరికి చెబుతాడు? ఎవరు ఉన్నారని చెబుతాడు? ఏమైనా అవును. ఆత్మస్థితిని చెప్పడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. ఎవరున్నారు? గురువు గారు ఎవరు లేరుగా అక్కడ. లేదు లేదు అంటే నా నేనే అనుగ్రహము, నేనే ఆత్మ అనొచ్చు. అదొక పాయింట్. నా ఆత్మ అంటే ఆత్మగా నేను ఉన్నాను అని అర్థం. నువ్వు జీవుడు వేరు, ఆత్మ వేరు అనుకోవద్దు కదా. ఆభరణం వేరు, బంగారం వేరులాగా అలా ఉండదు. ఈ అనుగ్రహం అన్న పదం ఉపనిషత్తు వేదాల్లో కూడా కఠోపనిషత్తులు ఎందుకు చెప్పారు? దానంతటది ప్రకాశిస్తేనే తప్ప ఈ బంధంలో ఉన్న మాయానేనికి ముక్తి లేదు అని చెప్పడం. శాస్త్రముల వల్ల కానీ, సాధన వల్ల కానీ, పవిత్ర గంధ పఠనం వల్ల కానీ ఉపయోగం లేదని చెప్పడం. అక్కడ ఎవరి మీద ప్రకాశిస్తుందని గురువు గారు? అక్కడ ఎవరు లేరు కదా ప్రకాశించడానికి. ఎవరు లేరన్న సంగతి నీకు తెలియదుగా. ఇప్పుడే అన్నావు ఏకము అనేకం అంటున్నావుగా. అంటే ఆత్మకి ఆత్మ స్థితిలో ఎవరు లేనప్పుడు అది ఎవరి మీద ప్రకాశిస్తుంది, ఎవరి మీద అనుగ్రహం చూపిస్తుంది అక్కడ? నువ్వు ఆత్మస్థితిలో మాట్లాడటం లేదు, మాట్లాడలేదు, ద్వైతంలో మాట్లాడుతున్నారు. అవును, బోధలన్నీ మాయా బోధన ద్వైతమేగా. తప్పనిసి వాక్యం ఎందుకు చెబుతున్నారు? మేము అదేను అని అదేనని చెబుతున్నారు అంటే అర్థమేంటి? అది నీవేను, అనుగ్రహం నీలోనే ఉన్నది. గురువు నీకు విడిగా ఇవ్వరు, ఆ గురువు కూడా ఆత్మేను, నువ్వు పూజించే దైవం కూడా ఆత్మేను అని చెప్పు. గురువు గారు అంటే ఉన్నదే అదే, అది అది నేనే ఉన్నాను, అది నాలోనే ఉన్నది అన్నట్టుగా దట్ అన్నట్టుగా అదే ఉన్నావు, అది నేనే అదే ఉన్నాను. మరి నీకు ఎందుకు తెలియటం లేదు? లోక వ్యవహారంతో వాక్యంతో తెలియటం. మరి ఎప్పుడు తెలుస్తుంది? అనుగ్రహం కాదు తెలుస్తుందని చెప్పి. అనుగ్రహం అన్నా, దైవం అన్నా, సత్యమన్నా, ఉన్నదన్నా, తురీయం అన్నా ఒకటే తురీయం ఉంటుంది, అవస్థలు ఉండదు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మహర్షిని? ఆత్మ ప్రకాశంతో నాకు వచ్చే లాభం ఏంటంటున్నాడు. ఇప్పుడు నువ్వు పుట్టావనుకుంటున్నావు కదా, జన్మ మరణాలు ఉన్నాయి అనుకుంటున్నావా? అటువంటి ఉంటుందంటారు. అంతకంటే ఏం చెబుతారు ఈ మాయలు? వాక్య గురువు ఏమని చెబుతాడు? అనుగ్రహం లోపలే ఉన్నది, ఆత్మ అనుగ్రహము. ఆత్మజ్ఞానం బయట నుంచి రాదు, ఇతరులు అందించరు, గ్రంథాలలో ఉండదు, శాస్త్రాల వల్ల నీకు అనుగ్రహం ఉండదు. అవి మార్గం చూపిస్తే ఎంతవరకు? నువ్వు ఎప్పుడు కూడా అనుగ్రహం అంటే విడిగా వస్తుంది అనుకోబాటు. ఒక విండ్ ఫాల్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది ఇక్కడ మనం విడిగా చూస్తున్నాం కాబట్టి అది కూడా విడిగా అనిపిస్తుంది రావాలి అనిపించి ఎవరు నాకు ఆత్మజ్ఞానం అందిస్తారు, బోధిస్తారు అని తిరగడం మొదలు పెడతారు. ఎవరు ఎవరని
మహర్షి దృష్టిలో, శంకరుల దృష్టిలో కూడా దానంతటికి ప్రకాశించింది కాబట్టి విడిగా గురువు కోసం అతకాల్సిన పని లేకపోయింది. అవును. అవును. ఇంకేమైనా అనుమానం ఉంది అనుగ్రహం గురించి? అదే అదే. అంటే ఇంకా మనం దాన్ని ఇప్పటిదాకా అన్ని విడిగా చూస్తున్నాం కాబట్టి అనుగ్రహం కూడా నాకు విడిగా వస్తుంది అన్నట్టుగా వెయిట్ చేస్తూ అనిపిస్తుంది. ఎందుకంటే అది స్వరూపం నాదైనా కూడా. నువ్వు చదువుతూ ఉంటావు, లక్ష్మీ భగవంతుని ప్రార్థిస్తావు, ఆయన అనుగ్రహంతో నడుచుతాను. అవును. సక్సెస్ ని అనుగ్రహంతో జోడు చేస్తావు. అంటే ఇక్కడ మనస్సు బహిర్ముఖమైనప్పుడు ఆలోచనతో మనకి విడిగా కనిపిస్తుంది కాబట్టి అదే అంతర్ముఖమైనప్పుడు ఆ అనుగ్రహంతోనే ఉంటుంది అది. దానికి బాహ్యాంతరములు లేని ఆత్మస్థితి. నీకు అంతరం వాక్యం లేకుంది, లోపల బయట అంటే దేంతో ఉన్నావు కాబట్టి. నిజానికి నిద్రపోతున్నావు, దేహంలో ఉన్నావా దేహం బయట ఉన్నావా అనే ప్రశ్న తలెక్కింది అక్కడ. ఏం తెలియదు కాబట్టి ఉన్నానన్న ఎరుకకి సృష్టికి ఏ సంబంధము లేదు. రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్. చీకటి పోవాలి అంటే ఒక్క వెలుతురు వల్లనే పోతుంది కదా. అజ్ఞానం లేకుండా పోవాలి అంటే జ్ఞానం వల్లనే కదా. చెడు అనేది లేకుండా పోవాలి అంటే మంచి వల్లనే కదా. కాబట్టి వెలుగు అనేది ఆత్మ వెలుగు, ఆత్మ ప్రకాశం. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా అది ప్రకాశిస్తూనే ఉండదన్నా నాకు తెలియటం లేదే అంటావు వెంటనే. ఎందుకంటే ఉన్నదే వెలుగైనప్పుడు చీకటి ప్రసక్తి ఉండదు. ఇది కూడా అక్కడ చెప్పారుగా, ఆయన ఈ లాంటర్ తీసుకెళ్ళి చీకట్లో పెట్టారా అంటాడు. ఎక్కడికి పోయినా చీకటి కనపడుతుంది, తిరిగి వెనక్కి వచ్చాడు. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానం అంతా అజ్ఞానానికి మాయకి తాగుడు. ఇంకో రాసినట్టు రెండు వేలు లేవు, ఉన్న ఒకటే నేను జీవుడుగా జగత్తుగా ఈశ్వరుడుగా ఈ మాయా నేను కనపడుతుంది, ఆత్మకి కనపడుతుంది. ఏమైనా సో ఆత్మస్థితిలో అంటే తురీయ స్థితిలో జీవుడు జగత్తు ఈశ్వర భావనలు అహంకారంతో పాటు దృశ్యమైపోతుంది. నీకు ఇబ్బంది కూడా కలగదు. అయ్యో వాళ్ళేమైనారా వీళ్ళేమైనారా, నా ఇల్లు కనపట్టలేదే, నా దేహం కనపట్టలేదే అనుకునేవాడు ఉండడు ఇక్కడ. ఎందుకని ఇందాక ఉన్న మాయా నేను ఆత్మను విడిచలేదు, ఆత్మ ఆ విధంగా కనపడింది అక్కడ. బంగారమే ఆభరణంగా కనపడింది. దాన్నే మార్చామన్నారు, నామరూపాత్మకమును జోడించగా ఏర్పడింది ఈ మాయా సత్యము మీద. ఉన్నదే అఖండ జ్ఞానము పరిమితంగా అన్నట్టు అనిపిస్తుంది అట్లా. కానీ అది అన్నడు పరిమితంగా లేదు, పరిమితం వల్ల అనంతం కాలేదు. నో కాంట్రాక్షన్, నో ఎక్స్పాన్షన్.
Amen. ఆ, ఆ, Are you getting the intrinsic అవును. meaning of ఏకము అనేకము? అర్థమైంది గురువు. కాబట్టి అఖండ జ్ఞానము పరిమితం కాల, పరిమితంది ఎప్పుడు అఖండం అవ్వదు కూడా. కావాలి. సో ఈ పరిమితంగా ఉన్నట్టు కనిపిస్తుంది మనకు. ఎందుకని మూల తెలియదు కాబట్టి. నువ్వు ఆత్మవై ఉంటూ వ్యాపకతతో ఉన్నావు కాబట్టి తెలియటం. నీ దృష్టి, నీ జ్ఞానము స్వప్నలోకాల్లో ఉంది, జాగ్రత్త స్వప్న సుశక్తుల్లో ఉంది. అంతకంటే ఏం లేదు. ఆత్మకి అన్యం లేదు, జీవుడికి అంతా అన్యంగానే ఉంది. వేరు భావన ఉంది. నేను వేరు, ఇతరులు వేరు, దేహం వేరు, సంసారం వేరు. ఇక్కడేమో జీవుడు నిద్ర, మెలకువ, మెలకువ, నిద్ర, జననము, మరణము, మరణము, జననం, ఇలా ఇలా జరుగుతోంది. అవునవును. అక్కడ దానికి సంబంధం లేకుండా. ఇంత జరిగిన ఆత్మ మించలేదు, ఆత్మతోనే ఉన్నాడు. అవును. సముద్రంలో ఎన్ని అలలు ఎగసిపడ్డా సముద్రాన్ని విడిచలేదు. వచ్చింది మళ్ళీ సముద్రంలోనే పడుతూ ఉంది. అవును. మీకు తెలిసినా తెలియకపోయినా ఆత్మను విడిచి సృష్టి లేదు. పోనీ ఆత్మలో సృష్టి ఉందా? బంగారాన్ని విడిచి ఆభరణం లేదు, బంగారంలో ఆభరణం ఉందా? లేదు. అందుకని ఏమన్నారు? నామరూపాత్మకములు సత్యం మీద జోడించగా ఏర్పడిందే ఈ మాయా, ఈ సృష్టి అని చెప్పుకోవచ్చు. మట్టి నుంచి కుండ తయారైంది, కానీ కుండలో మట్టి ఉంది, కానీ కుండ వేరు, మట్టి వేరు, రూపం. ఇక్కడ ఆధారం, ఆధారం, కుండకి ఆధారం మట్టి. అంతవరకు మట్టి అన్నాడు, కుండ కాలేదు. కుండ అయింది కాబట్టి, కుండ చూస్తున్నావు కాబట్టి కుండ కూడా మట్టి, తగిలిపోయినా మట్టి, ముస్లిమ్స్ అయినా మట్టి, చిన్న పెంకులైనా అది మట్టి అని చెప్పడం. ఇవన్నీ ఆయన సూచనలు మాత్రమే. అదే జటాకాశం అంటారు కదా గురు. అది కుండలో ఉన్న ఆకాశం, పైన సర్వత్రా ఉన్న ఆకాశం, రెండు ఒకటే. ఎప్పుడైతే ఘటన పగిలిపోయిందో లైమ్ అయినట్టుగా ఉంటుంది, కానీ నిజంగా లైమ్ కాల, అక్కడ ఉన్నదే ఆకాశం. అసలు పరిమితం అవటము, అనంతం అవటం అనే ప్రసక్తి లేదు. అర్థమైంది. కుండ పగిలిపోతే ఉన్నదే ఆకాశం కాబట్టి అదేమి దాంట్లో ఏం కలవలా, అక్కడ ఆల్రెడీ ఉన్నదే ఆకాశం. పరిమితంగా ఉంది కాబట్టి కుండ ఆకారంగా చూస్తున్నాం. ఇక్కడ మేము జీవుడు కూడా పరిధిని తీసుకుని దేహం అనేది అంటున్నాం. ఇక్కడ దేహ పరిధి లేకపోతే అనంతుడుగా ఉంటావు అని చెప్పారు. ఆలోచన లేకుండా ఉచ్చరంగా అదే ఆ స్థితిలో ఉన్నప్పుడు అది తనకు తానుగా అక్కడ అంటారు కదా గురువు గారు మీరు. ఆలోచన లేని మనస్సాత్మే. కానీ నీ సమస్య ఏమిటి? దేహాత్మతో ఉంటూ ఆత్మను తెలుసుకోవాలంటున్నావు. అక్కడ వస్తుంది సమస్య. ఏదో కొత్తగా వస్తుంది, అహంకారం ఇంటాక్ట్ గా ఉంటుంది. దేహాన్ని, సంసారాన్ని చూసినట్టుగా ఆత్మను కూడా నేను చూస్తాను, ఆత్మానందం అనుభవిస్తానంటే కుదరదు. అందుకని ఆత్మని ఎరిగిన వారు, ఎరగని వారు అంటూ ఉంటారు. ఎరుగుట అంటే విడిగా ఉంటూ చూడాలి, కుదరదు. అందుకనే ఆభరణం పూర్తిగా నష్టమైపోతుంది, ఆకారం ఎగిరిపోతుంది. అప్పుడే మిగిలి సత్యం ఉంటుంది అక్కడ.
ఎరుక ఈజ్ ది బేసిస్. ఎరుక అంటే అవేర్నెస్. ఈ అవేర్నెస్ అనేది దేంతోనూ కలవదు. ఇప్పుడు కూడా జీవత్వ భావనలో ఉన్న మాయాజీవుడు కూడా కలవండి ఆయన. ఎంతైనా ట్రై చేయి. ఈ ఆభరణానికి అసలు నేను బంగారం అని ఎప్పుడూ తెలియదు అది. తెలియదు. అట్లాగే జీవుడికి కూడా నేను ఆత్మనని కూడా తెలియదు. ఎందుకు తెలియదు? జీవుడు ఊహావస్థుతంగా లేడు. వాడు ఎన్ని సిద్ధాంతాలు చెప్పుకున్నా, జడచేతముల కలయికన్నా, మాయా నేనన్నా, కర్మ ఉందన్నా, కర్తృత్వం ఉందన్నా, ఇవన్నీ సపోర్టింగ్ స్టేట్మెంట్స్ ఫర్ ది మాయా. అంతవరకు సిద్ధాంతాలన్నీ కూడా మాయా నేను కోసమే చెప్పబడింది, అక్కడి గురించి కాదు. మరి అంటే అది ఆభరణం పూర్తిగా ఎగిరిపోయేవాలి, నేను బంగారాన్ని అని తనకి తెలియనప్పుడు అది ఎప్పటికీ తెలుసుకోలేదు. కానీ అది ఆభరణం మరి ఎగిరిపోవాలిగా, బంగారంగా మిగిలాలంటే ఎట్లా మరి అది? అది మిగలాలా తగలాలా లేదా అనేది డిసైడెడ్ బై ది అనుగ్రహం. అది చేస్తుంది. మళ్ళీ మనం ఎటు వచ్చినా మళ్ళీ అక్కడికి గ్రేస్ దగ్గరికి రావాల్సింది. గ్రేస్ మాత్రమే ఉంది, నువ్వు రావటం కాదు. నీవు దేహాత్మబుద్ధితో జీవభావంతో ఉంటూ రాలేవు. ఆ ఎగ్జాంపుల్ కూడా చెప్పారుగా. యు ఆర్ లైక్ ఎ క్యాండిల్ ట్రైంగ్ టు సీ ది సన్. దగ్గరికి వెళ్తున్న కొద్దీ మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ ద్వైతంలో అన్ని చూస్తూ ఉంటావు అన్యత్వంగా. నువ్వు ఎప్పుడైతే వృత్తిరాహిత్యమై లోపలికి వెళుతూ ఉంటావో అన్యత్వం ఎగిరిపోతుంది, ఏకంగా ఉంటుంది. ఉండి ప్రకాశించినప్పుడే నీ స్వరూపం జ్ఞానం అని ఆత్మకి తెలుస్తుంది, జీవుడికి తెలియదు. ఏం చెప్తారు? సాధన ఎందుకు లేదు? ఆల్రెడీ నువ్వు అదే ఉన్నావు కాబట్టి. సాధించేది కాదు, సాధన చేసేవాడు లేడు అక్కడ, కానీ ఉన్నట్టుగా కనపడతాడు. ఈ సమస్య అందరికీ ఉంటుంది మాయలో. ఆత్మగా తెలియటం లేదు. ఏం చేస్తే తెలుస్తుంది అంటే పరోక్ష జ్ఞానానికి బాగా అలవాటు పడ్డాడు. ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా గుర్తించడానికి. అది ఇక్కడ కుదరదు. ఇంకేమైనా అనుమానాలు మాయలో ఉన్నాయా?